హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది బ్రెడ్ అనమాట. బ్రెడ్ హల్వాకని చేద్దామని చెప్పేసి పెట్టనమాట. చూడండి, దానికి బ్రెడ్ అనమాట, ఫుల్ బ్రెడ్ ఇది. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి, షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇది పాకానికి ఫ్రెండ్స్, నేను వీటిని ఓపెన్ చేసి ఇలా ప్యాన్ కింద ఆరబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్లోగర్ చేసిన దానికేమో నేను మొత్తం అంతా కూడా వీటితో సహా వేపేసి చేశాను అనమాట ఫ్రెండ్స్. ఈసారి ఏంటంటే ఈ సైడ్లు తీసేస్తాను అనమాట. తీసేసి ఇంకో టైప్లో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫస్ట్లో చేసి పెట్టాను అనమాట. ఫస్ట్ వీడియోస్లో ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా కట్ చేసుకుని అడ్డు పెట్టాను అనమాట. దీన్ని చూడండి, ఇట్లా తీస్తున్నాను. ఇట్లా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అలా తీసినాయి అన్నమాట ఫ్రెండ్స్. నేను ఇవేమో పక్కన పెట్టేసుకోవటం అనమాట ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఈ బ్రెడ్ హల్వాక్ అనమాట. ఇలా ముక్కలు కట్ చేసి ఈ బేసిన్లో ఇలా పెట్టారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వీటిని ఫ్రై చేయాలి ఇప్పుడు ఫ్రెండ్స్. ఇది నేను నెయ్యి వేస్తాను అనమాట. ఇలా ఒక్కొక్కటి ఇలా ఫ్రై చేసుకుందామని. నెయ్యి వేస్తున్నాను. ఈ విధంగా కావాలన్నమాట. చూడండి, ఇలా వేసి దీన్ని అన్నీ కూడా నేతిలో ఫ్రై చేస్తాను కదా, ఆయిల్లో కాదనమాట ఫ్రెండ్స్. ఇక నెయ్యి ఇలా వేసేసుకుని ఫ్రెండ్స్, ఇలా మనం మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది ఎక్కువ నేను నెయ్యితోనే ఉపయోగిస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇంట్లో ఉంటుంది కాబట్టి నెయ్యి వేసుకుని ఈ విధంగా కూడా మనం కాల్చుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. వీటిని కూడా నేతిలో ఫ్రై చేశాను కదా, ఇవి సాయంత్రం ఆరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఆరిపోయిన ప్యాన్ కింద పెట్టేసిన తర్వాత అప్పుడు పాకం పట్టేసి అందులో కలుపుతాను అనమాట. ఇది డిఫరెంట్గా అనమాట ఫ్రెండ్స్. ఇది వేరే విధంగా అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కావాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అవ్వాలన్నమాట.
ఇట్లా రావాలన్నమాట ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. కొంచెం ఎందుకంటే ఇందులో బాదం పప్పును జీడిపప్పు కూడా వేపాలి కదా. ఇలాచి మొత్తం అన్నీ పౌడర్ చేశాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ఇది ఇందులో వేసుకోవాలని ఇందులో బాదం పప్పు వేయాలి. రెండు కలిపేసి వేపేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, బాదం పప్పు జీడిపప్పు రెండు కూడా దోరగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లోనే పాకం కూడా వేసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పాకం పై మీద తాగుతుంది అనమాట. ఇది షుగరు పాకం పడతాకి వేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇంతని కాదు, సరిపడినంత నెయ్యిలో పోసేస్తున్నాం అన్నమాట. వాటర్ కూడా పోసేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అన్నీ కూడా బ్రెడ్ ఇలా ముక్కలు చేసి ఉంచేసాను అన్నమాట ఫ్రెండ్స్. పాకం రెడీ అవుతుంది కదా, ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ ఇట్లా వేసేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఈ పాకంలో వేసుకుని ఇలా కదుపుకుంటున్నాం. ఈ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట. మొత్తం అన్నీ కూడా వేసేస్తున్నాను అన్నమాట. వేసి ఇలా కలుపుతాను, ఇలా నొప్పుతూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. చూడండి, వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలాచీ పౌడర్ కూడా వేస్తుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే పక్కన డాబును వంట చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఈ విధంగా అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది బ్రెడ్ హల్వా అనేది కంప్లీట్ అయిపోయింది. నేను 2 రకాలుగా చేస్తాను అన్నమాట. ఫస్ట్ రకంలో చేసి పెట్టాను, ఇది రెండో రకం అన్నమాట ఫ్రెండ్స్. ఇది రెండో టైపులో. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బ్రెడ్ హల్వా కంప్లీట్గా అయిపోయిందన్నమాట. బ్రెడ్ హల్వా అనేది చూడండి, కట్టేసి కింద పెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా బౌల్లో సర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఒక బాక్స్లో తీస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, పోయిన సంవత్సరం 1 year బ్యాక్ ఫ్రెండ్స్ నేను చేసిన సపోటా హల్వా ఒకటిను పనసకాయ హల్వా ఒకటి కూడా పెట్టుంచాను ఫ్రెండ్స్. అవి పాత వీడియోస్లో ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ హల్వాతో పాటు. ఫ్రెండ్స్ ఇది ఇట్లా తీసేసాను అనమాట. ఒక బాక్స్లో తీసేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దగ్గర 2-3 నెలలైనా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట, ఏమాత్రం తేడా ఉండదు అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ బ్రెడ్ హల్వా అనేది ఎందుకంటే నేను అలా పెట్టి చాలాసార్లు చూశాను, తిన్నాను కూడా చేసుకుని, అందుకే చెప్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది